చేస్తున్నట్టు కనపడుతుంది ఈ కేసు విషయంలో. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని రామచంద్రపురంలో 2 ఎకరాల భూ వివాదంలో ఉద్రిక్తత నెలకొంది. సారపాక టీఎన్టీయూసీ నాయకులు హరిప్రసాద్ అనుచరులపై అతని కారుపై కాంగ్రెస్ వర్గీయులు దాడి చేశారని వారు ఆరోపించారు. ఈ ఘర్షణలో సిఐ గన్మెన్ రమేష్పై కూడా దాడి జరిగినట్లు తెలుస్తోంది. జరిగిన దౌర్జన్యాన్ని మీకు సమాచారం అందినమ్మటే మీరందరూ కూడా జరిగిన దౌర్జన్య సంఘటన గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి విచ్చేసినటువంటి మీ అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా కుటుంబానికి మా నాన్నగారి పేరు మీద రామచంద్రపురం గ్రామంలో, అశ్వాపురం మండలం రామచంద్రపురం గ్రామంలో వ్యవసాయ భూమి కలదు. అట్టి భూమిని మేము కన్వర్షన్గా కూడా చేయించి ఇండస్ట్రీగా కూడా మార్చడం జరిగింది. అట్టి భూమిలో దీనిలో గవర్నమెంట్ ల్యాండ్ ఉందని చెప్పేసి కొంతమంది తప్పుడు ప్రచారం జరిపించగా కోర్టు వారిని ఆశ్రయించి కోర్టు ద్వారాగా మాకు క్లియర్ కట్గా అది క్లియర్ ల్యాండ్, ఫెన్సింగ్ వేసుకోమని హైకోర్టు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. మీరు ఫెన్సింగ్ వేస్తే కుదరదు, ఇక్కడ ఉంటే మీ ప్రాణాలు తీస్తామని చెప్పి బెదిరించిన సమయంలో మేమందరం కూడా అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అప్పటికి పోలీసు వారు సిఐ గారు వచ్చారు. సిఐ గారు వచ్చి మీరు ఎటువల్ల అటు వెళ్ళిపోండి, మీరు ఏదన్నా ఉంటే మీరు స్టేషన్కి వచ్చి మీ కాగితాలు, ఇరువురు కూడా కాగితాలు చూపించి ఎవరు ఆర్డర్ ఉంటే వారికి మేము సహాయ సహకారాలు ఇస్తాం, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కానివద్దంటే వారి మాటను అనుసరించి మేము అశ్వాపురం స్టేషన్కి వస్తూ ఉంటే దారి మధ్యలోనే అక్కడే అడ్డగించి ఏనుగు కృష్ణారెడ్డి, మాసిరెడ్డి వెంకన్న వీరిరువురు కూడా మా మీద భౌతికంగా దాడి చేయడమే కాకుండా నా కారు అద్దాలు కూడా అక్కడే ఉన్నటువంటి మా మిత్రుడు సత్యనారాయణ గారి మీద, వారి మీద కూడా దౌర్జన్యంగా ఉంటూ అడ్డు వచ్చినటువంటి పోలీసు వారి మీద కూడా దౌర్జన్యం చేసినటువంటి అతి కిరాతమైన దుండగులు వీరు. ఆ వీడియోలన్నీ కూడా ఇప్పుడు నేను చూస్తూ ఉంటే అక్కడ ఏం జరిగిందో మేము ఇక్కడికి వచ్చేసరికి అక్కడ జరిగిందంతా కూడా ఈ రోజు నాడు అన్ని గ్రూపుల్లో వస్తూ ఉంది. అంటే పోలీసు వారంటే కూడా భయం లేదు, న్యాయ వ్యవస్థ మీద భయం లేదు, చట్టం మీద భయం లేదు. ఆ యొక్క భూమికి సంబంధించి వారికి ఎటువంటి హక్కు ఉన్నా మేము వదిలేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. గతంలో ఇదే విధంగా జరిగినప్పుడు అప్పుడున్న డిఎస్పీ గారు, ఎంఆర్ఓ గారు, ఆర్ఐ గారు, సర్వేర్ గారు వచ్చి ఒక ఒప్పంద పత్రం రాసుకొని ఉన్నాం. ఆ ఒప్పంద పత్రం ప్రకారం ఆ రోజునాడు ల్యాండ్ సర్వే చేసి ఆ ల్యాండ్ మాదని తేలితే మేము తీసుకోవాలి, మాది కాదని తేలితే వదిలేస్తామని చెప్పి ఒప్పందం. నెల్లూరులో మహబూబ్ ఖాన్ పార్కును ఆధునీకరించారు.